పెద్ది నాకు సినిమా నచ్చింది, కాకపోతే ఓ గ్రేట్ మూవీ చూసామని అనిపించలేదు. ఇట్ వాజ్ ఓకే అనిపించింది, ఎందుకంటే ఎమోషన్ ఏదైతే వర్కౌట్ అవ్వాలో సినిమాలో ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. మనకి సినిమా మొత్తం ఒకటే పాయింట్లో వెళ్తుంది. కొండ కింద ఊరు వాళ్ళకి గుర్తింపు తీసుకొచ్చి ఆ ఊరికి ఒక రైల్వే స్టేషన్ తీసుకురావాలి అనే పాయింట్ మీద మొత్తం సినిమా వెళ్తూ ఉంటుంది. అండ్ ఆ సినిమాని మొత్తం సీరియస్ టోన్లో తీసుకెళ్తూ ఉంటారు. ఓన్లీ పెద్ది అండ్ ఆ స్టోరీ లైన్లోనే వెళ్తూ ఉంటుంది, కానీ ఎక్కడ మనకి కామెడీ పోర్షన్స్ కానీ మిగతావి ఏది రాదనమాట. మొత్తం సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగని బోర్ ఏం కొట్టదు మూవీ. 3 hours మూవీ మనకి ఎక్కడ ఒక పాయింట్లో కూడా బోర్ కొడుతుంది కదా అని అనిపించదు. బట్ అలా అని ఒక ఎమోషన్ ఏదైతే వర్కౌట్ అయ్యి ఉంటే సినిమాలో మనకు ఒక హై వచ్చేదో ఆ హై ఇందులో రాదనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యూజిక్ మనల్ని ఎప్పుడు హుక్ చేసి పెట్టే ఉంటుంది. ఫ్రమ్ హీరో ఇంట్రడక్షన్ షాట్ దగ్గర నుంచి క్లైమాక్స్ పోర్షన్ వరకు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా కానీ పాటలు కానీ ప్రతి ఒక్కటి మనల్ని హుక్ చేసి పెట్టే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ ఎసెట్ ఫర్ దిస్ మూవీ ఏంటంటే రత్నవేలు గారి విజువల్స్ అనమాట. మనకి అదేదో కొత్త ఒక హాలీవుడ్ రేంజ్లో విజువల్ చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ బడ్జెట్ కూడా మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. మెయిన్లీ కుస్తీ అనమాట. ఆ మట్టిలో కుస్తీ షాట్స్ అయితే నా ఫేవరెట్. అండ్ క్రికెట్ షాట్స్ కూడా అది టీజర్లో చూసినప్పుడు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి, మరీ ఇలా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారేమో అని. కానీ బట్ సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు మనకి ఆ హై ఇస్తుంది. యాక్చువల్లీ క్రికెట్ మిగతా పోర్షన్స్ అన్నీ హై ఇస్తుంది. బట్ ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో, కోర్ ఎమోషన్, వాళ్ళకి ఐడెంటిటీ కావాలి అనే ఎమోషన్, అది అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. దాన్ని ఇంకొంచెం బాగా డీల్ చేసి ఉంటుంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఎ గ్రేట్ మూవీ. బట్ సినిమా ఎక్కడ మనకి బోరింగ్ అనే మాటే ఉండదు, మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. కానీ ఆ హై ఇవ్వడానికి క్లైమాక్స్లో ఏదైతే వాళ్ళకి కావాల్సిన మెయిన్ కోర్ పాయింట్ ఉంటుందో అది ఇంకొంచెం బాగా డీల్ చేసి ఉండొచ్చు. యాక్చువల్లీ బుచ్చిబాబు ఈ సినిమాని అతని ఉప్పెన సినిమా తర్వాతకి 5 years తర్వాత తీస్తున్నాడు. అందులో ఉప్పెన మూవీలో హీరో అండ్ హీరోయిన్గా చేసిన వాళ్ళ కెరియర్స్ కూడా ఖతమైపోయాయి. కానీ ఇప్పటిదాకా ఇంకొక సినిమా ఈ స్క్రిప్ట్ మీదనే ఉండి వర్క్ చేసినందుకు మనకు అది కనబడుతుంది. ఎవెన్చువల్గా 3 గేమ్స్ని తీసుకుంటారు. ఆ 3 గేమ్స్ని డీల్ చేసిన విధానం కానీ టెక్నికల్లీ మూవీ చాలా బ్రిలియంట్గా ఉంటుంది. అండ్ స్టోరీ కూడా మనకు ఎక్కడ బోర్ కొట్టినట్టు ఏముండదు. బట్ ఆ ఎమోషన్, కోర్ ఎమోషన్ ఏదైతే వర్కౌట్ అవ్వాలో అది యూనివర్సల్ పాయింట్ కాదు. అండ్ మనకి సినిమాలో అది వర్కౌట్ అవుతేనే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మూవీ. బట్ అది ఈ సినిమాలో నాకైతే పర్సనల్లీ వర్కౌట్ అవ్వలేదు. బట్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు సినిమా బాగా అనిపించింది, సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. బట్ అలా అని నాకు గ్రేట్ మూవీ చూసిన ఫీలింగ్ కూడా ఏం రాలేదనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థ్యాంక్ యూ.